హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు చాలా ఇష్టంగా తినే ప్యాన్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ప్యాన్ కేక్స్ చేయడానికి ఇన్స్టాంట్ మిక్స్ని యూస్ చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇన్స్టాంట్ మిక్స్తో చేసినా కానీ మనకి ప్యాన్ కేక్స్ అనేవి రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే ప్యాన్ కేక్స్ వలే ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగుంటాయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్యాన్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ ప్యాన్ కేక్ కోసం నేను ఇక్కడ ఇన్స్టాంట్ మిక్స్ యూస్ చేస్తున్నానని చెప్పాను కదా. స్లబ్ ఫామ్ వాళ్ళది మిల్లెట్ ప్యాన్ కేక్ది ఇన్స్టాంట్ మిక్స్ ఉంటుందండి. ఇది బనానా ఫ్లేవరు, మధ్య మధ్యలో మనకి చాకో చిప్స్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎలా ప్రొసీజర్ అంతా కూడా ఎలా నోట్ చేసి ఇచ్చారు. అలాగే ఇది 150 గ్రామ్స్ ఉంటుందండి. ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టాంట్ మిక్స్ అనేది ప్యూర్గా మిల్లెట్స్ తోటే చేశారండి. చాలా బాగుంటుంది. నేను ఇది సెకండ్ టైం తీసుకోవడం అండి. ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చాయి, అందుకనేసి సెకండ్ టైము వీడియో చేద్దామనేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని మన ఇన్స్టాంట్ మిక్స్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, మనకి ఇన్స్టాంట్ మిక్స్ మొత్తం ఇంత వచ్చేసిందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోండి. చూడండి, మధ్య మధ్యలో ఇలా చాకో చిప్స్ కూడా తగులుతున్నాయి. ఇది వెనిలా ఫ్లేవర్ తోటి ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను. మీరు నెయ్యి బదులు మెల్టెడ్ బటర్ కానీ లేకపోతే ఆయిల్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం 240 ml వరకు పాలను తీసుకోవాలండి. ఈ పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్ తోటి మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. స్పూన్తో కలిపినా కానీ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి అంతా కలుస్తుంది, అలాగే ఉండలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్గా ఉన్న పాలను మొత్తం యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ప్యాకెట్ మీద మేకింగ్ ప్రొసీజర్ అంతా వెనకాల ఉంటుందండి. అక్కడ ఇన్ని గ్రామ్స్కి ఇంత క్వాంటిటీలో మిల్క్ యాడ్ చేసుకోవాలని ఉంటుంది. మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా తావా ఒకటి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మన ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది కదా, అదంతా ఒకసారి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ని ఇలా తావా మీద యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేయకుండా వదిలేసేయండి. అది మనకి స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా మనం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ బనానా ఫ్లేవర్ది కాబట్టి మనకి వెంటనే కలర్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా పైన మొత్తం డ్రై అయిన తర్వాత నిదానంగా రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపితే సరిపోతుంది. అలాగే రెండో వైపు ఫ్లిప్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇక సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా మరొకటి కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. చేసుకోవడం చాలా సింపుల్. ఇన్స్టాంట్ మిక్స్ ఉంటే చాలు. పిల్లలు స్కూల్ నుండి రాగానే అడిగినప్పుడు వెంటనే చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హెల్దీ వేలో కాబట్టి మనం ఇన్స్టాంట్ మిక్స్ని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఈ ప్యాన్ కేక్ ఇన్స్టాంట్ మిక్స్లో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి. బ్లూబెర్రీ ఫ్లేవర్ అలాగే చాక్లెట్ మిక్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన ఫ్లేవర్ ఇన్స్టాంట్ మిక్స్ తోటి ప్యాన్ కేక్స్ని ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ ఇన్స్టాంట్ మిక్స్ తోటి చేసిన ఈ ప్యాన్ కేక్స్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ ప్యాన్ కేక్స్ని సర్వ్ చేసుకోవడానికి ఇలా హనీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే పీనట్ బటర్ కానీ నచ్చిన ఫ్రూట్స్తో కానీ లేకపోతే చాకోస్ పెడితే అయినా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మరి ఈ ప్యాన్ కేక్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.